एकदन्ताय वक्रतुण्डाय तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, సతీమణి లక్ష్మి గారికి, మిత్రులు మోతే శ్రీనివాస్ రెడ్డి గారికి, శశిభూషణ్ రెడ్డి గారికి, శ్రీహరి విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారికి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ సంధానకర్త, సృష్టికర్త, కర్మ క్రియ అన్ని అక్కడివేముల హరినారాయణ గారికి, అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే 20వ వార్షికోత్సవానికి చేసిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, పట్టణ ప్రముఖులకి అందరికీ నమస్కారం. ముందుగా ఈ సాయం సంధ్య వేళ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ 6 గంటలకు రావాల్సిన వాడిని సమయపాలన లేకుండా దాదాపు 8 గంటలకు వచ్చి 2 గంటల పాటు మిమ్మల్ని అందరినీ వేచి ఉండేలా చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అద్భుతమైన కళా నృత్య ప్రదర్శన చేసి మరీ అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసిన ఆ విద్యార్థులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ హరినారాయణ గారు కానీ, ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు కానీ 4 మాటలు నేను పాత మిత్రుని కాబట్టి తమదైన బాణిలో వాణిని వినిపిస్తూ కాస్త ఆసక్తులతో, చెలెక్తులతో, అక్కడక్కడ అతిశయోక్తులతో 4 మాటలు చెప్పి నన్ను ఏదో గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే అందరిలాగా ఈ ఊర్లో పుట్టిన వాడినే, ఇదే ప్రొద్దుటూరు వీధుల్లో తిరిగిన వాడిని, వీధి బడిలో చదువుకున్న వాడిని, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా తండ్రి కేవలం లారీ డ్రైవర్గా ఉన్నారు. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కష్టాలు పడుతూ ఆ క్రమంలో అనేక మంది స్నేహితులు సంపాదించుకొని ఆ స్నేహితుల కారణంగా కానీ, చదివి తప్పున అధ్యాపకుల కారణంగా కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. ఆరోగ్య శాఖ మంత్రిగా కావడమే ఒక గొప్పతనం అయితే అది గొప్పతనంగా భావించవచ్చు, కానీ లేకపోతే ఎటువంటి గొప్పతనం నా దగ్గర లేదు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగించింది. ఎందుకంటే ఈ నేటి తరం విద్యార్థులు కలవడం, రేపు ఈ దేశ భవిష్యత్తు మీలాంటి వాళ్ళని కలవడం, 4 విషయాలని, నాకు తెలిసిన విషయాల్ని పంచుకోవడం, అనుభవాల్ని పంచుకోవడం నిజంగా ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అయితే 2005 సంవత్సరంలో కేవలం 73, ఇప్పుడే చెప్తున్నారు, 73 విద్యార్థులతో మాత్రమే ప్రారంభించి ప్రస్థానాన్ని 2005 నాటికి, 2007 నాటికి 500 సంఖ్యకి, 2011 నాటికి 1000 విద్యార్థులకి, 2014-18 వచ్చేసరికి 1800 విద్యార్థులకి, తర్వాత రాజకీయాలు కాదు కానీ గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు బస్టు పట్టినట్టుగానే విద్యా వ్యవస్థ కూడా బట్టి పట్టింది. దాని కారణంగా కాస్త విద్యార్థుల సంఖ్య తగ్గింది. కానీ చిన్న అప్రతిహతంగా ఎంతో అకుంఠిత దీక్ష, పని పట్ల చిత్తశుద్ధి, చేయాల్సిన వాటి పట్ల నిబద్ధత లేకపోతే ఇటువంటి చిన్న పట్టణంలో, పొద్దుటూరు లాంటి పట్టణంలో ఇటువంటి విజయాలు సాధించడం చిన్న విషయం కాదు. అది కాకుండా 70% ప్లేస్మెంట్స్ అంటే ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అండ్ ది టెస్టిమోనియల్స్ ఈస్ గెటింగ్ ఏ B++ grade, NAC grade and also autonomous status by UGC. This is another feather in their cap. ఇటువంటి విజయాలు సాధించారు. ఎంతో శ్రమ ఉండాలి, దాని వెనకాల కష్టాలు ఉండాలి. ఏది ఊరికే రాదు. చిన్నగా మొదలుపెట్టి, మామూలు సామాన్య నేపథ్యం నుంచి, కుటుంబ నేపథ్యంతో వచ్చి చిన్నగా మొదలుపెట్టి విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు. దాని గురించి నేను హరినారాయణ గారికి
అభినందనలు తెలియజేస్తున్నా. అనేక సంవత్సరాలుగా దాదాపు 3 దశాబ్దాలుగా ఒకరికొకరు తెలిసి ఉన్నప్పటికీ విద్యా సంస్థ కూడా నేను 2-3 సందర్భాల్లో వచ్చిన ఇది కూడా ఉన్నాయి. విద్యార్థులను మాట్లాడడానికో లేదా మా సంస్కృతి సేవా సమితి ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి లేదా కెపాసిటీ బిల్డింగ్ గురించి వారి సహకారం అందిస్తూ వచ్చారు. దానికి నేను సంస్కృతి సేవా తరఫున మా అధ్యక్షుడు మా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు అయినప్పటికీ గౌరవాధ్యక్షుడు కాబట్టి నేను దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మిత్రులారా, ఇవాళ విద్యార్థులు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. పరీక్షలు కేవలం వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని మొదలుపెట్టి తర్వాత వాటికి అనేక రకాలైన బ్రాంచులు చేరుస్తూ ఎంబీఏ తీసుకొచ్చి తర్వాత డిఈడి చేసి ఇంతమందికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేయడం అనేది ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో కూడా వాటి రేగా కొనసాగించాలి. విద్యార్థులు కూడా ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కూడా బాగా చదువుకొని కష్టపడి చదువుకొని ఈ విద్యా సంస్థకి అదేవిధంగా కుటుంబంలో పెద్దలకి తల్లిదండ్రులకి మన పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన ఇవాళ గతంలో మేము చదువుతున్నప్పుడు చాలా అవకాశాలు తక్కువ ఉంది. ప్రభుత్వం వైపు నుంచి సహకారం చాలా తక్కువ ఉన్నది. కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో చదువుకున్న యువతికి అనేక రకాలైన ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నాయి, అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ స్టార్టప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని అనేక రకాలైన కొత్త వినూత్న కార్యక్రమాలకి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్కి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ దేశంలో ప్రపంచంలోనే స్టార్టప్స్లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. వాటిల్లో ఇవాళ గతంలో 10 సంవత్సరాల క్రితం కేవలం చెప్పుకోదగ్గ 10ల సంఖ్యలో స్టార్టప్స్ ఉంటే ఇవాళ దేశంలో 1,20,000 స్టార్టప్స్ ఉన్నాయి. 1,20,000 స్టార్టప్స్లో దాదాపు 120 స్టార్టప్స్ యూనికార్న్స్. యూనికార్న్ అంటే ఎంతమందికి తెలుసు? ఇక్కడ యూనికార్న్ అంటే ఎవరికైనా తెలుసా? పోనీ ఇట్లా అంటారు, అది ఏ సినిమాలో? అది బాగా తెలుసు అందరికి. ఒక యూనికార్న్ అంటే యూనికార్న్ ఈజ్ ఎ స్టార్ట్అప్ విత్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ $1 billion. With today's exchange rate of 85 rupees per dollar, it is 8,500 crore worth the startup is called as unicorn. అటువంటి యూనికార్న్స్ ఇవాళ మనకు 120 యూనికార్న్స్ ఉన్నాయి. ఫిన్టెక్స్కి మన దేశం హబ్గా ఉంది. ఎందుకంటే వీటి అన్నిటికీ ఒక సమర్థ నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది. కాబట్టి 10 సంవత్సరాల క్రితం మీ పిల్లలంతా ఇప్పుడు ఉంటున్న వాళ్ళంతా 21st జనరేషన్ పిల్లలు. పాత వాళ్ళకి తెలుసు మన దేశంలో గతంలో ఎలా ఉండేదనేది. ఏ రోజు చూసినా మనం ఏమైనా టీవీ ఆన్ చేస్తే అక్కడ బాంబు దాడి జరిగింది, బెంగళూరులో బాంబు జరిగింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బాంబు దాడి జరిగింది, లేదా లక్నోలో బాంబు దాడి జరిగింది, కేరళలో బాంబు దాడి జరిగింది, ఇటువంటి ఉండేవి. లేదా బార్డర్లలో ఇంతమంది సైనికులు హతమార్చేశారు, లేదా పేపర్ తెరిచి చూస్తే ఇటువంటి ఇవే కనిపించేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అప్పుడు నిరుద్యోగంలోని సమస్యల గురించి పెద్దగా ప్రస్తావించేవాళ్ళు. అనేక రకాల ఎక్కడ చూసినా ఆత్మహత్యలు జరిగాయి. ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే దానికి ఒక నాయకత్వం వచ్చింది. 10 సంవత్సరాల క్రితం నిజంగా నేను బీజేపీ వాడిని కూడా చెప్పడం లేదు. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇట్ వాజ్ ఎన్ ఎరా వెన్ హీ టుక్ ఓవర్ ది రీన్స్ ఆఫ్ ది కంట్రీ. దెర్ వాజ్ ఎ current account deficit, there was fiscal deficit, there was a revenue deficit. Overall, there was a policy paralysis. But within a span of just 10 years, with his astounding leadership qualities, robust foreign policy, out-of-box ideas, the Honorable Prime Minister could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. We were at the 11th place, today we stand at the 4th largest economies in the world. చిన్న విషయంగా అంటే అవకాశాలు సంపద సృష్టి జరుగుతుంది. వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మన అందరి మీద. అనేక రకాలైన కొత్త ఇవాళ చిన్న వయసులోంచే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే నైపుణ్య శిక్షణ కూడా మనం మామూలుగా మేము ఎలా చదివే వాళ్ళం, లేదా గుర్రం కళ్ళు ఇల్లు కట్టేస్తే నేరుగా పోయినట్టుగా అయిపోతుండే, 10th అయిపోతే ఇంటర్ బైపీసీ పోయేవాళ్ళం, లేదా డాక్టర్ అవుదాం, లేదా ఇంజనీర్ అవుదాం. ఇంతకన్నా మించి మనకి లేదా అది కూడా మాకు అంత లేదంటే బీకామ్ చేద్దాం, అకౌంటెంట్గా స్థిరపడిపోదాం, బీఎస్సీ చేద్దాం, ఎక్కడన్నా చిన్న ఉద్యోగం చేద్దాం, లేదా ఒక హెమా కొనుక్కుందాం, తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుందాం. ఇంతవరకే ఉండేది. ఇంతకన్నా దూరం భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా అటువంటి పథకాలు కానీ, ఇటువంటి కొత్త వినూత్న కార్యక్రమాలు కానీ, కొత్త ఇన్నోవేషన్స్ కానీ, డీప్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ ఆనాడు పెద్దగా లేదు. ఆనాడు మనకు ఉన్నది ఏంటంటే ఒకటే ఐటీ రెవల్యూషన్. మేము చదువుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఐటీ రెవల్యూషన్ వచ్చింది. కానీ ఐటీ రెవల్యూషన్ దేశానికి మనకు మీ అందరికీ తెలియాల్సిందంటే, మనకు దేశానికి అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఈ కార్మికులు తయారయ్యారు.
తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీజన్స్ వచ్చారు అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేప్పుడు లేబర్ వచ్చారు. అదేవిధంగా ఐటీ రెవల్యూషన్ వచ్చేప్పుడు నేను ఎవరికి తప్పు పట్టాలి, కానీ సైబర్ కూలీలు వచ్చారని ప్రపంచమంతా చూసేది. ఎందుకంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేసేవాళ్ళం. మనం ఎప్పుడు కూడా నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్గా ఉండేవాళ్ళం, నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్గా ఉండేవాళ్ళం కాదు. మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు వలస పాలకుల పాలనలో ఒక మెకాలే విద్యా విధానానికి, ఒక బానిసత్వ మనస్తత్వానికి మనం లోనైపోయి మన దేశంలో జరుగుతున్నవన్నీ తప్పు, ఇంగ్లీష్ మాట్లాడేవాడే గొప్పోడు, మన దేశంలో విద్యా విధానం మంచిది కాదు, బయట దేశాల్లో విద్యా విధానం చాలా గొప్పది, ఇంగ్లీష్ మాట్లాడితే చాలా గొప్ప, మనకు తెలుగు ఇంగ్లీష్ రాకపోతే మనం ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మ న్యూనతా భావానికి లోను కలిగే పరిస్థితి మన ఇంట్లో పెద్దలు కూడా కల్పించాలి. వాళ్ళ పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే మెకాలే బ్రిటిషర్లు తీసుకొచ్చిన మెకాలే విద్యా విధానం ఉందో దానికి చరమగీతం పాడుతూ ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే సృజనాత్మకత పెంచే విధంగా, క్రియేటివిటీని పెంచే విధంగా ఇవాళ కరికులం ఉంటాను. చిన్న వయసు నుంచే నైపుణ్య శిక్షణ. ఎందుకంటే మన దేశంలో 145 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఆర్గనైజ్ సెక్టార్లో కేవలం 3 కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. కానీ 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 80 కోట్ల మంది ఇవాళ 35 సంవత్సరాల లోపున యువత ఉన్నారు. ఇంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలంటే ప్రభుత్వ రంగంలో సాధ్యం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వీటి నైపుణ్య శిక్షణ ద్వారా ప్రైవేట్ రంగానికి, ఎంఎస్ఎంఈలకి సహకారం అందించడం, ఇవాళ సోలార్ పాలసీ తీసుకురావడం వల్ల ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి ఉంది. కేవలం 2016లో మన టార్గెట్ మనము 2022 నాటికి 20 గిగావాట్ చేయొచ్చు అనుకుంటే ఒక మంచి నాయకత్వం ఉండడం వల్ల ఇవాళ మనం దాన్ని 200 గిగావాట్, మన టార్గెట్ 20 గిగావాట్ ఉంది, ఇవాళ 200 గిగావాట్ చేసాం. 2030కి మనం 500 గిగావాట్ ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. అంటే మన దేశంలో అవకాశాలు ఇవాళ సెమీ కండక్టర్స్కి ఒక హబ్గా మారబోతుంది. ఇవాళ ఈవీ కారణంగా లిథియం బ్యాటరీస్కి అవకాశం ఉంటుంది. అనేక రకాలైన కొత్త టెక్నాలజీస్ని ఇవాళ మన దేశంలో అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దానికి సహకారం ఇస్తుంది. ఉదాహరణ మీరు స్టార్టప్ ఇండియాకి ఏంటి చేయాలంటే 30% సబ్సిడీ ఇచ్చి మీకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద మీరు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా మీరు మీ కాళ్ళ మీద నిలబడటానికి, మీరు సొంతంగా ఒక పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు సొంతంగా ఒక పరిశ్రమ స్థాపించడానికి అవకాశం ఉంటుందంటే 30% నుంచి 50% దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించి మీ కాళ్ళ మీద ఎటువంటి పూచీకత్తు లేకుండా అతి తక్కువ నామమాత్రపు వడ్డీకి ఇచ్చి వాళ్ళని నిలబెట్టాయి. ఇంతకుముందు గతంలో ఇట్లాంటి అవకాశాలు మాకు ఎప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. అయితే మనం ఒకే వైపు ఆలోచించకుండా ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి. నేను చెప్పేప్పుడు ఇలాంటి అందరూ పుష్ప అన్నారు, కానీ స్టార్టప్ గురించి మాట్లాడితే పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనం కరికులం మీద దృష్టి పెడుతున్నాం. కరికులం నుంచి దాటి బయటికి వెళ్ళి ఈ ప్రపంచం ఒక ఇది కూపస్థ మండూకం అంటాం. బావిలో కప్పలాగా అక్కడక్కడ ఏం జరుగుతుందో వాటి గురించి చూస్తున్నాం, ప్రొద్దుటూరులో ఏం జరుగుతున్నాయో చూస్తున్నాం, కానీ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, కొత్త ఆవిష్కరణలు ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతాం. స్టార్టప్స్కి ఇంత పెద్ద ఎత్తున సహకారం ప్రభుత్వాలు అందిస్తున్నప్పుడు మన యువతలో మేధో సంపత్తి ఉంది. ఆ మేధో సంపత్తిని వెనక్కి తీయాల్సిన అవసరం ఉంది. దానికి నూతన విద్యా విధానం పనిచేస్తుంది. నేను అన్నాను, మా నాలెడ్జ్ ప్రాక్టీషనర్గా ఉంటున్నాం. ఈ రిమైండ్ యాజ్ ఏ నాలెడ్జ్ ప్రాక్టీస్ నెవర్ బికమ్ నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ అని నేను ఎందుకన్నానంటే, ఎవరికైనా కాస్త తెలిసిన వాళ్ళకి అనుమానం రావచ్చు, అదేంటి సత్య నాదెల్లో ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్కి వెళ్ళి సీఈఓ అయిపోయాడు కదా, సుందర్ పిచ్చయ్య ఉన్నాడు కదా, గూగుల్కి వెళ్ళి సీఈఓ అయిపోయాడు కదా, మరి వీళ్ళంతా ఉన్నారు కదా అంటే వాళ్ళని కూడా నాలెడ్జ్ ప్రాక్టీషనర్, వాళ్ళకి అత్యంత మేధో సంపత్తి ఉన్నప్పటికీ కూడా, అత్యున్నత స్థానానికి వారు వెళ్ళినప్పటికీ కూడా ఆల్రెడీ బిల్ గేట్స్ క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి సత్య నాదెళ్ల గారు సీఈఓ అయ్యారు. కానీ అదే మైక్రోసాఫ్ట్ని ఈ దేశంలో జరిగిన సత్య నాదెళ్ల గారు ఇన్వెంట్ చేయలేకపోయారు. అయితే ఈ రోజు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల, ఈ కొత్త ఆవిష్కరణల మీద పెడుతున్న దృష్టి కారణంగా మన యువతలో ఆ సృజనాత్మకతను పెంచి, క్రియేటివిటీని పెంచి ఆ నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో టీచర్ల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత అంతే ఉంది. వీటి మీద పిల్లలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మన ఫోన్లు ఇచ్చి పిల్లలకి కేవలం ఈ సినిమాల గురించి లేదా వినోదం అవసరం. ఈ రోజు మనం సంఘటనలు చూస్తే ఒక్కొక్క పిల్లవాడు మన దేశంలో 8 గంటలు ఫోన్ల మీద గడుపుతున్నాడని. 8 గంటలు ఫోన్ల మీద ఏం చూస్తున్నాడు? చదువుతారా? లేదు. కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుంటారా? లేదు. కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూస్తారు, అభిమాన నటుడు ఎప్పుడు చేస్తారో చూస్తారు, కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమొస్తుందో చూస్తారు. నేను తప్పు పట్టట్లా, ఆ వయసులో మేము అలాగే ఉన్నాం. కానీ తల్లిదండ్రులు కొద్దిగా మార్చాల్సింది. ఈ పిల్లల మీద కాస్త జాగ్రత్త వహించాలి. ఇంకోటి ఏంటంటే, గురువులంటే గౌరవం తగ్గిపోయింది. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా రూపెన్ సార్ అని ఉండేవాడు చిన్నప్పుడు ఈ స్కూల్లో. అన్ని సబ్జెక్టులు ఆయన కూడా చెప్పేవాడు, కొట్టేవాడు, పెద్దలు తీసుకొని కొట్టేవాడు. ఇంటికి రాకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోయేవాడు. ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళిన అని గోడ కుర్చీ వేయించేవాడు.
ఆయన మీద ఈ రోజు కూడా నాకు గౌరవం తగ్గకపోవడం అంటే ఆ తెలుగు మీడియం స్కూల్లో, చిన్న స్కూల్లో తగ్గని గడి కూడా సరిగి లేని చోట ఆయన అంత అంకిత భావంతో పిల్లలకి తన సొంత పిల్లల్లాగా భావించి చదువు చెప్పేవాడు. అందుకని ఆయన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేదు. నాకు చిన్నప్పుడు 2-3 తరగతిలో విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్ని నేను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాను ఈ వేదికగా అంటే ఆయన మీద నాకున్న గౌరవం. అయితే ఇవాళ నా తల్లిదండ్రులు నా స్కూల్ టీచర్ వస్తే నేను ఎక్కడో దాక్కుంటే మా అమ్మ పిలిచి టీచర్ పిలిచి సార్ వాడు దాక్కున్నాడు పట్టుకోసారు వీళ్ళని ఆయన తీసుకెళ్ళి చితకబాలి చదివించేవాడు చెప్పేవాడు. అన్ని రకాలు చెప్పారు. రామాయణం దగ్గర నుంచి, భారతం దగ్గర నుంచి, సైన్స్ నుంచి, తెలుగు నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి ప్రతిదీ బేసిక్స్ అన్ని నేర్పించే ప్రయత్నం చేశాడు. అంటే గౌరవం అంటే ఇవాళ తల్లిదండ్రులు మనం టీచర్ ఏమన్నా అంటే ఫైటింగ్ వచ్చేస్తారు. స్కూల్లో టీచర్ పొరపాటున పిల్లలంటే మొన్న నేను చూస్తున్నా చాలా బాగా 3 పిల్లలు వచ్చి టీచర్ని హెడ్ మాస్టర్లు అంటున్నాను. ఇదే పుష్పలో 2లో అదేదో డైలాగ్ ఇట్లా కొట్టి చెప్తారు, రారా చూసుకున్నామని గోడ మీద రాశారు. నీకు దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు, నువ్వు పట్టుకుంటే వదిలేస్తా కాపీ పేపర్. దీన్ని చూస్తే నవ్వుతాం. మరి విద్యార్థులు చేస్తూ టీచర్ని పెట్టి మాట్లాడుతూ ఆయన ఎదురు మూత్రం పోస్తున్నారు. నిజంగా తల దించుకోవాలి, సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం. ఇక్కడ స్కూల్ పిల్లలు లేరు, కాలేజ్ పిల్లలు ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే మన పిల్లల మీద, గురువుల మీద గౌరవం పెంచాలి. విజయనగరం జిల్లాలో ఒక హెడ్ మాస్టర్ వెళ్ళి ఆయన పిల్లలకి ఆయన మాట వినట్లేదని ఆయన ఒక టీచర్ గోడ కూర్చేస్తే ఒక హెడ్ మాస్టర్ గుంజిళ్ళు తీసి, మరి మీ భవిష్యత్తు కోసం మేము తాపత్రయపడుతున్నాం రా, మీరు మా పిల్లలు లాంటి వాళ్ళు, మీ తల్లిదండ్రులు మా చేతుల్లో మీకు విద్యాబుద్ధులు నేర్పించి మీ భవిష్యత్తు తీర్చిదిద్దమని మా దగ్గర చేర్చి వెళ్ళారు, చదువుకుంటారా బాబు అని చెప్పి వాళ్ళు పిల్లలు ఎదురుగా చేసి ఇచ్చారు. పిల్లలకి ఆ వయసులో అర్థం కాదు. కానీ తల్లిదండ్రులుగా మనం చెప్పాల్సిన బాధ్యత. ఒక్క పొరపాటున ఒక మాట స్కూల్లో టీచర్ అంటే తల్లిదండ్రులు వెంటనే స్కూల్కి వస్తారు, ఏమి చెప్పావు అని ఇంకా కేసు పెట్టి రాకపోతారు. మా పిల్లలు అన్నావా. దీంట్లో ఈ ధోరణిలో మార్పు రావాల్సి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది. ఎందుకంటే టీచర్ విద్యాబుద్ధులు చెప్పే టీచరు బాధ్యతలు చేస్తున్నాడు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలా, ఈ దేశం సాధిస్తున్న అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న తాపత్రయంగా గుర్తించాల్సిన ఈ వేదిక ఏంటంటే, నేను ఇక మిగతా విషయాలు చెప్పి ఇక్కడ పెద్దగా ఇది కేంద్ర ప్రభుత్వం చదువున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవకాశం ఉన్నాయి. ఇంకా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితే స్కిల్ సెన్సస్ చేస్తున్నారు, దాని మీద కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు, మోడల్ స్కూల్ తీసుకొస్తున్నారు, బస్తి పట్టిన విద్యా వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిగా దార్శనిక నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, సంపద సృష్టిస్తున్నాడు, లేదా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, పోలవరం నిర్మిస్తున్నాడు, అమరావతి నిర్మిస్తున్నాడు, దానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తున్నారు అని చెప్పే సందర్భం కాదు. ఎందుకంటే ఇక్కడంతా ఉన్న వాళ్ళు పిల్లలు, వారి తల్లిదండ్రులు వారి బాధ్యతలు గుర్తు చేసే ప్రయత్నం ఒక తండ్రిగా నా పిల్లలు కూడా ఫోన్లు తీసుకొని వెళ్ళగా మాట గీట చెప్పి ఇవాళ చేయాలా, మార్చి కొద్దిగా చేసి ఆ దృష్టిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి భవిష్యత్తు ఏంటంటే ఒక యువత ఈ ఒక జనరేషన్ నిర్వీర్యం కాకుండా ఉండాలి అంటే మన తల్లిదండ్రులు అంతా బాధ్యత తీసుకోవాలి. అదే సమయంలో టీచర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. టీచర్లు కూడా పిల్లల్ని నిజంగా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పిల్లలుగా భావించాలి. కానీ ఏదో చేస్తున్నాము అంతే మమ అనిపించాం, 1 గంట క్లాస్ వచ్చాం, మిగతా బయటికి వెళ్ళిపోయి తర్వాత చీటీలు వేసుకుందాం, లేకుంటే ఫ్రెండ్స్తో కలిసి కొత్తలు ఆడుకుందాం అనే భావనలోంచి బయటకు వచ్చి అరే నా ధర్మం ఇది, నాకు ఒక బాధ్యత ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, ప్రజల జీతాల నుంచి, ప్రజల డబ్బుల నుంచి, వాళ్ళు కట్టున్న ట్యాక్స్ నుంచి, డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులతో జీతాలతో మనం జీవనం కొనసాగిస్తున్నాం, మన పిల్లల్ని చదివించుకుంటున్నాం, మన కుటుంబాన్ని నడుపుకుంటున్నాం. కాబట్టి నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాలి. నా దగ్గర వచ్చిన ప్రతి విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పాలా, వాడి భవిష్యత్తును తీర్చిదిద్దాలనే బాధ్యతాయుతంగా టీచర్లు కూడా ప్రవర్తించినప్పుడు, తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు, సమాజం అంతా ప్రవర్తించిన వాడు మాత్రమే, లేకుంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు. ఆ రోజు సమాజం బాగుపడాలి. మన ప్రధానమంత్రి కానీ నరేంద్ర మోడీ గారు కానీ కలలు కంటున్న ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నాటికి మనం కలలు కంటున్న ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 42 లక్షలు అంటే $42,000 ఉండాలని, కేంద్రంలో $18,000 పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండాలని భావిస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అది పెద్ద స్థాయికి భారతదేశాన్ని వాళ్ళ 4వ స్థానం నుంచి 1వ స్థానం నుంచి 2వ స్థానాన్ని తీసి దాంట్లో ఎవరు చేయాలా? అయితే ఒక జనరేషన్ అయిపోయింది, తర్వాత జనరేషన్ దాంట్లో భాగస్వామ్యం కావాలి. మానవుల భాగస్వామ్యం లేకుండా ఏ సమాజం కూడా ముందుకు పోదు. అయితే ఇవాళ అటువంటి నాయకత్వం కూడా ఉంది. మనం కూడా సమాజంలో బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటూ ఆ నాయకత్వం గురించి మనం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాల్సి ఉంది.
దేశమంతా ఇవాళ ఎలా ఉందండి నేను చెప్పాను, నరేంద్ర మోడీ గారు ఎలా ఉంది, ఇవాళ ఒక ఉగ్రవాది దాడి జరగదు, పాకిస్తాన్ అంటే మన మీద బాంబులు వేసేది, అంటే మన దేశంలోకి వచ్చి వాడిని మేము చెప్పేది, పార్లమెంట్ల మీద అటాక్ చేసేది. ఇవాళ మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒక పాకిస్తాన్కి కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి ఈ దేశ సౌభ్రాతృత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం లేదు, ఈ దేశంలో అశాంతి చేకూర్చే అవకాశం లేదు. అందరికీ వారికి అర్థమయ్యే భాషలో సమాధానం వెళ్ళింది, అటువంటి నాయకత్వం ఉంది. ఇవాళ ఇటీవల నేను లండన్కి వెళ్ళినప్పుడు ట్యాక్సీ ఎక్కి ఫలానా చోటికి టేక్ మీ టు షోడీస్ రోడ్ అన్న, నాతో పాటు ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు. టేక్ మీ టు షోడీస్ రోడ్ అంటే వాడు అన్న డ్రైవర్, యూ హ్యావ్ పోస్టల్ కోడ్ అన్నాడు. ఐ సెడ్ నో ఐ డోంట్ హ్యావ్ పోస్టల్ కోడ్. అంటే పోస్టల్ కోడ్ ఇస్తే చాలా అక్కడ తీసుకెళ్తారు మన దేశంలో లాగా. నేను ఐ టుక్ అవుట్ మై ఫోన్, తీసి లొకేషన్ ఓపెన్ చేసి ఐ షోడ్ ఇట్ ది ఫోన్, దెన్ ఈ సా, దెన్ వై రిటర్నింగ్ బ్యాక్ వెనక్కి ఇస్తున్నప్పుడు ప్రాపర్ అయింది. దాని మీద నేను నరేంద్ర మోడీ గారితో ఇట్లా చేయబట్టుకుని షేక్ హ్యాండ్ చేస్తూ ఫోటో ఉంది. మరి నాకు ఫోన్ వెనక్కి ఇచ్చేసాడు. ఇచ్చి మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అని. నేను అన్నా వై యూ వాంట్ సీ ది లొకేషన్ అగైన్ అన్నా. అంటే ఈ సెడ్ నో ఐ వాంట్ సీ దట్ ఫోటో అన్నాడు. గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నా ఫ్రెండ్ అన్నా వాడికి ఫోన్ ఇయ్యద్దన్నా, నీ ఫోన్ ఐఫోను 50,000 రూపాయలు అది తీసుకొని పారిపోతాడేమో అన్నాడు. అరే నాయన పోతే పోయింది ప్రసాదు, 50,000 ఫోన్ పోతే 20 లక్షల కారు ఉన్నది తీసుకొని మన ఇండియాకి పారిపోతామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ఫోన్ తీసాడు, చూసి మ్యాన్ యూనో మిస్టర్ మోదీ అన్నాడు. అవి నువ్వు అన్నాడు. నేనేం చెప్పేది, నేను భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిని రా బాబు, ఈ దేశంలో 10 మంది జాతీయ కార్యదర్శులు నేను ఒక్కని అని చెప్తే నా సైజ్ చూసి వాడిని నమ్మే పరిస్థితి ఉండదు నాకు తెలుసు కాబట్టి బిలాంగ్ టు దట్ పార్టీ, వర్క్ దట్ పార్టీ అన్నా. ఓకే అని మళ్ళీ ఇట్లా చూసి మ్యాన్ మోదీ ఈజ్ గ్రేట్ లీడర్ అని మళ్ళీ యూ షూక్ హిస్ హ్యాండ్స్ అన్నాడు. చేతులు కలిపేవా, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేవా అంటే సార్ యా యూ కెన్ సీ దట్ అండ్ స్పీక్. Then he leaned back towards me, then touched his hands, saying, "Man, let me shake your hands." Then why? No, let me shake your hands. Then okay. మళ్ళీ ధైర్యంగా చేయించా, ఏమైతే ఏంటిలే. But this man, Modi is such a great leader, is a global leader. You shook hands with Modi. Let me shake your hands. Let me have the pleasure of shaking the hands of Mr. Modi. నాకు మామూలుగా గుర్తుపొందుకొచ్చాయి, ఎందుకంటే నేను పార్టీ కార్యకర్త, యాజ్ ఎ ఇండియన్ సిటిజన్. ఎస్, ఇఫ్ సమ్మన్ ఈస్ ప్రైజింగ్ మై ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్, ఎస్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ అందుకని కాలర్ ఎగరేసుకున్నాను. కానీ నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం వేసిందంటే అది ఆ మాట అనేది ఏదో ఇక్కడ నుంచి మన హరినారాయణ గారో లేదా పొద్దుటూరులో పుట్టినోడు, ఢిల్లీలో పుట్టినోడు లేదా ఇంకో చోట పుట్టినోడు కాదు. మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో ఆస్తినంతా సంపదనంతా దోచుకొని $63 ట్రిలియన్ సంపదను దోచుకొని మనల్ని ఒక బానిస మనస్తత్వాన్ని చొప్పించి ఈ దేశంలో ఉంటున్న వాళ్ళు దేనికి పనికిరారు, మన అతి పురాతనమైన నాగరిక వ్యవస్థను చంపేసి మన సంస్కృతి సాంప్రదాయాల మీద హత్య చేసి మన ఘనమైన వార సంపదను తక్కువ చేసి చూపించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈజ్ గ్లోబల్ లీడర్ అని మాట్లాడుతున్నాడంటే ఇవాళ మన దేశం ఎక్కడ నిలబడిందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ బాధ్యత నిజంగా భారతదేశాన్ని విశ్వగురువుగా మళ్ళీ ప్రపంచం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఈ తరంది కాబట్టి, ఈ విద్యార్థులది కాబట్టి వాళ్ళని కలవడం కోసం కష్టమో నష్టమో నేను ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నాకు ట్రైన్ మిస్ అయిపోయింది కాబట్టి బై రోడ్, నాకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి విజయవాడకి బై రోడ్ వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ రేపు రాత్రి నేను మళ్ళీ నెల్లూరులో కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది. సరే కష్టమో నష్టం పడతాం, కానీ ఇంతమంది విద్యార్థుల్ని కలిసే అవకాశం, దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి తెలియజెప్పే అవకాశం, ఈ కేంద్రంలో రాష్ట్రంలో అందిస్తున్న పథకాల గురించి వారిలో అవగాహన కల్పించే అవకాశం, అరే మన దేశం ఏ దిశగా ముందుకు పోతుంది, ఏ దిశగా మనం కూడా భాగస్వామ్యం వహిస్తే ఒక ప్రపంచ దేశాలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం కూడా ముందుకుంటాం, మన భావి తరాలు బాధపడతాయి, మన దేశంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది, అన్నదాతకు సాగునీరు అందుతుంది, ఆత్మహత్యల ఆకలితో ఆత్మహత్యలు ఆగిపోతాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఈ దేశం సస్యశ్యామలమే కాకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని విద్యార్థులకు చెప్పడానికి ఒకడు నాలాంటి రాకపోతే వారికి తెలిసే అవకాశం లేదు కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను. ఆ సందర్భంగా నేను మరొకసారి హరినారాయణ గారికి నాకు అందరికీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే కాస్త అధిక ప్రసంగం చేసి మీ సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కూడా ఇంకోసారి బంధించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి